హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 ఎంటర్టైన్మెంట్. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన నేపథ్యంలో సినీ పరిశ్రమలో గతంలో కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇతర సెలబ్రిటీల జాబితా ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీలో మంచు విష్ణు, విరానిక, నయనతార, విఘ్నేష్ శివన్, రాహుల్ రవీంద్రన్, చిన్మయి దంపతులకు కవలలు జన్మించారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సంజయ్ దత్, ప్రీతి జింటా, కరణ్ జోహార్ వంటి వారు కూడా కవల పిల్లల తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇక చరణ్ దంపతులకు ట్విన్స్ పుట్టడంతో ఈ సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఒకే ట్విన్ క్లబ్ లో చేరినట్లుగా అయింది. ఇక ఫస్ట్ మంచు విష్ణు, విరానిక విషయానికి వస్తే టాలీవుడ్ హీరో మంచు విష్ణుకి మొదటి సంతానంలోనే ట్విన్స్ పుట్టారు. వైఎస్ ఫ్యామిలీకి చెందిన విరానిక రెడ్డిని విష్ణు 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక 2011లో వీరికి కవల కుమార్తెలు అరియానా, వివియానా జన్మించారు. ఆ తర్వాత 2018లో ఒక కుమారుడు, 2019లో మరో కుమార్తె జన్మించారు. ఇక ఆ తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022లో మహాబలిపురంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. 2022 అక్టోబర్లో ఈ జంట సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. ఇక తర్వాత రాహుల్ రవీంద్రన్, చిన్మయి. దర్శక నటుడు రాహుల్ రవీంద్రన్, సింగర్ చిన్మయి శ్రీపాద 2014లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇక 2022 జూన్లో తమకు మొదటి సంతానంగా కవల పిల్లలు పుట్టినట్లుగా ప్రకటించారు. వారిద్దరికీ ద్రిప్త, శర్వాస్ అనే పేర్లు పెట్టారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మాన్యతా దత్, షహ్రాన్ దంపతులకు 2010లో షహ్రాన్, ఇక్రా అనే కవలలు జన్మించారు. ఇక ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా, పూనం సిన్హాలకు లవ్ కుష్ సిన్హా అనే ట్విన్స్ జన్మించారు. ఆ తర్వాత వీరికి నటి సోనాక్షి సిన్హా జన్మించింది. అలానే సన్నీ లియోన్, డానియల్ వెబ్ ఒక పాపను దత్తత తీసుకోగా అదే సంవత్సరంలో కవల మగపిల్లలు పుట్టారు వారికి. ఇక యాంకర్ ఉదయ్ భాను మొదటి సంతానంలోనే 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా 2021లో సరోగసి ద్వారా జై జియా అనే కవలలకు జన్మనిచ్చారు. ఇక బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ పెళ్లి చేసుకోనప్పటికీ 2017లో సరోగసి ద్వారా యష్, రూహి అనే కవలలకు తండ్రయ్యాడు. ఇక సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఒకప్పటి హీరోయిన్ సెలీనా జైట్లీ 2012లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా ఒకే ట్విన్ క్లబ్ లో చేరిపోయారు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.